జ్యోతిష్యాలు చెప్పే జ్యోతిష్య పండితుడిని కాదు. నాకంత పరిజ్ఞానము లేదు ఆ శాస్త్రంలో. కానీ రాజకీయ, విదేశ రక్షణ పరిణామాలు చూస్తుంటే మాత్రం జోస్యం కాదు, భవిష్యత్తులో ఒక ప్రమాదం అయితే పొంచి కనబడుతోంది. అమెరికాకి పాకిస్తాన్ చేరువవ్వడం మనకి ప్రమాదమే. ఖచ్చితంగా తీవ్రవాదులు ఇక్కడికి పంపించే అవకాశాలు ఉంటాయి, లేదా స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసే అవకాశం ఉంటాయి, లేదా ఖలిస్తానీల ద్వారా ఏదైనా చేయించే ప్రయత్నాలు ఉంటాయి, మత కలహాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధంలో మనల్ని గెలవలేమన్నది పాకిస్తాన్ మరొకసారి గ్రహించింది. ఒక 6-7 ఏళ్ల దాకా కోలుకోలేనంత సైనిక దెబ్బ తగిలింది. ఆ కసి కడుపు రగులుతూ ఉంటుంది. దానికి ఇప్పుడు అమెరికా తోడయ్యింది కాబట్టి ఆ ధైర్యంతో భారతదేశంలో ఏదైనా యాక్టివిటీ జరిగినా అదేదో గన్మెన్ ఫైర్ అని చదువుతారు అక్కడ ఉన్న దరిద్రులు పుస్తకాలు, అంతేగాని టెర్రరిస్ట్ అటాక్ అనరు. అలాంటి విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదన్నా చేయించే ప్రయత్నం. కాకపోతే ఒక భయం ఉంది ఏంటంటే, మనం గనక ఈ దఫా తీవ్రవాద చర్యకి ఏకంగా మిస్సైల్సే వాడతామన్నప్పుడు ఎట్లాగా అన్న ఒక భయం ఉంది. అది తప్ప ప్రస్తుతానికి అది ఒక కుట్ర ఉంటుంది. ఇక్కడున్న స్లీపర్ సెల్స్తో ఏదన్నా చేయించడం, లేదంటే గనక ఈ దేశం మీద దాడులు చేయించే ప్రయత్నం చేయడం. మరొక వైపున మోడీని గద్దెదించడం కోసం రాజకీయ ఒత్తిళ్లు నితీష్ కుమార్ మీద ఉంటుంది, చంద్రబాబు మీద ఉంటుంది. అలాగే వివిధ ప్రాంతీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది అమెరికా తెర వెనకాల నుండి. రాబోయే రోజుల్లో చాలా కుట్రలు చేసి భారత్ని బలహీనపరచడం, భారత్లో అస్థిరత సృష్టించే ప్రయత్నాలు అయితే జరుగుతాయి.